ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజ్ హైదరాబాద్పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ తన ఫ్యాన్స్ని ఈ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తాజా మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ జట్టుపై చాలా బాగా ఆడాడు. తక్కువసేపే క్రీజులో ఉన్నా కానీ ఉన్నంతసేపు అదిరిపోయే షాట్స్ ఆడి తన అభిమానుల్ని అలరించాడు. తన బ్యాటింగ్తో ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతని కూడా సాధించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ ఆడిన 5 మ్యాచ్ల్లో కూడా 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో రోహిత్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాలి అని చెప్పి ఫ్యాన్స్ గట్టిగా కోరుకున్నారు. ఇక ఈ సీజన్లో తన 6వ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పై 16 బంతుల్లో 3 సిక్సర్ల సహాయంతో 162కు పైగా స్ట్రైక్ రేట్తో 26 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఈ సీజన్లో రోహిత్కి ఇదే హైయెస్ట్ స్కోర్. ఇవాళ మ్యాచ్లో రోహిత్ శర్మ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ ఆడి 6 కొట్టడం ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేంజరస్ కమిన్స్ బౌలింగ్లో కూడా ఓ అద్భుతమైన 6 కొట్టాడు. ఈ క్రమంలోనే జోరు మీదున్న రోహిత్ శర్మని కమిన్స్ పెవిలియన్కి పంపాడు. ట్రావిస్ హెడ్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు రోహిత్. వాంకడే స్టేడియంలో 100 సిక్స్లు బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. అలానే ఓవరాల్గా ఒకే వేదికపై 100 సిక్స్లు కొట్టిన 4వ బ్యాటర్గా కూడా నిలిచాడు. ఒకే వేదికపై అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ 130 సిక్స్లు కొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలోనే క్రిస్ గేల్ 127 సిక్స్లు కొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో ఏబీ డివిలియర్స్ 118 సిక్స్లు కొట్టాడు. ఇక వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ 100 సిక్స్లు కొట్టాడు. కిరణ్ పోలార్డ్ వాంఖడే స్టేడియంలో 85 సిక్స్లు కొట్టాడు.